హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే నిఫ్టీ అలాగే సెన్సెక్స్ ఇవన్నీ చాలా వరకు వాలటైల్గా రియాక్ట్ అయ్యాయి. నిఫ్టీ అయితే 24,550 కింద ట్రేడ్ అయింది. అలాగే సెన్సెక్స్ ఆల్మోస్ట్ 600 పాయింట్స్ వరకు నష్టపోయింది. అన్ని సెక్టార్స్లో సెల్లింగ్ వల్ల ఈ వాలటైల్ మార్కెట్ అనేది ఈరోజు చూసి ఈ డీటెయిల్స్ మనం చెక్ చేసే ముందు ఒకసారి మనం ఇవాళ మార్కెట్ అప్డేట్స్ చూద్దాం. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ చూసినట్లయితే సెన్సెక్స్ 636 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,737 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 174 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,542 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 303 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 55,599 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ 100 258 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 57,517 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 39 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 21,354 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఇవాళ టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే ఈ రోజు వాలటైల్గా నడిచింది కంప్లీట్గా. బెంచ్ మార్క్ ఇండిసెస్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ ఇవన్నీ చాలా వరకు వాలటైల్గా రియాక్ట్ అయ్యాయి. నిఫ్టీ అయితే 24,550 మార్క్ కింద ట్రేడ్ అయింది. అలాగే మనం సెన్సెక్స్ కూడా 600 పాయింట్స్ వరకు కరెక్ట్ అయింది. దీనికి మెయిన్ రీజన్ అన్ని సెక్టార్స్లో మనం కంప్లీట్ సెల్లింగ్ అనేది చూసాము. ఓవరాల్గా క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 0.7% కరెక్ట్ అయ్యి 80,737 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ సేమ్ 0.7% కరెక్ట్ అయ్యి 24,542 దగ్గర క్లోజ్ అయింది. బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే 0.5% కరెక్ట్ అయింది. అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే ఫ్లాట్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం రికార్డ్ హై ట్రేడ్ అయింది. ఆల్మోస్ట్ 56,161 వరకు బ్యాంక్ నిఫ్టీ రికార్డ్ హైని టచ్ చేసి అక్కడి నుంచి నష్టాలకు స్లిప్ అయింది. ఓవరాల్గా మనం సెక్టార్ వైజ్గా చూసినట్లయితే రియాలిటీ ఇండెక్స్ 1% వరకు పెరిగింది. అవి కాకుండా బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, ఆయిల్, గ్యాస్, పవర్, ప్రైవేట్ బ్యాంకు, అలాగే పిఎస్యు బ్యాంక్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఇవన్నీ ఇండిసెస్ దాదాపుగా 0.5 to 1% వరకు కరెక్ట్ అయ్యాయి. అలాగే మనం నిఫ్టీలో మేజర్ లూజర్స్ కనుక చూసినట్లయితే అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇలా ఉన్నాయి. అలాగే గెయినర్స్ కనుక నిఫ్టీలో మనం చూసినట్లయితే గ్రాసిమ్ ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఎన్ఎం, బజాజ్ ఆటో, సిప్లా ఇలా ఉన్నాయి. ఓవరాల్గా మనం బీఎస్సీలో కనుక చూసినట్లయితే 100 స్టాక్స్ వరకు 52 వీక్ హైని టచ్ చేశాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.